హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన 'బిగ్ బాస్ తెలుగు 9' అప్డేట్స్‌కి వచ్చేసాము అంటే, ఫైనల్‌గా మనకు తెలుసు కదా! లైక్ ఎమోషనల్ రౌండ్ అనేదైతే ఒకటి స్టార్ట్ అయింది. లైక్ లెటర్స్ రావడం, బ్యాటరీ తగ్గడం, ఇవన్నీ టాస్క్ అయితే జరుగుతుంది కదా! సో, ఈరోజు మాత్రం తనుజ గారైతే బజర్ ప్రెస్ చేశారు అండ్ కన్ఫెషన్ రూమ్‌కెళ్లారు. సో, వెళ్ళాక ఏంటి అంటే తనకి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి ఎయిదర్ వాళ్ళ మేనకోడల దగ్గర నుంచి లెటర్, లేదా వాళ్ళ మదర్ ఆడియో క్లిప్, లేదంటే ఒక సర్ప్రైజ్ టీ షర్ట్ అన్నారు. ఆల్రెడీ హౌస్ అందరూ ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఇంక అందరేంటంటే లైక్ లీస్ట్ బ్యాటరీ ఎంత ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకున్నారనమాట. అలాగే తనుజ గారు గూడా లైక్ మేనకోడలు లెటర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో దట్ 25% తగ్గుతుంది. ఇంకా 50% ఉంటుంది. సో ఇంకొక ఇద్దరికి ఛాన్స్ రావచ్చు కదా అన్న ఉద్దేశంతో అది సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా బయటకొచ్చేసాక తనకి ఫైనల్‌గా లెటర్ అయితే చేతికి అందింది. తనే ఇంకా డైరెక్ట్‌గా వీళ్ళెక్కడ మధ్యలో తీసుకొని అవార్డ్ లాగిస్తారో ఎందుకులే అనేసి తనే వెళ్ళేసి తీసుకుందనమాట స్టోర్ రూమ్ నుంచి. ఇంక తను లెటర్ చదువుకొని హ్యాపీగా ఫీల్ అయింది. మధ్యలో ఇమాన్యుయల్ వచ్చి నేను బాగా చూసుకుంటాను అత్తయ్య అది ఇది అని కామెడీ అయితే చేశాడు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ముగ్గురు. సంజన గారు, ప్రియ గారు అండ్ సుమన్ శెట్టి గారు. సో వీళ్ళు ముగ్గురిలో వచ్చేసి ఫస్ట్ చెయ్యయితే సంజన గారు పెట్టారు బజర్ పైన. బట్ ప్రియా వచ్చే ఫోర్స్‌కి అది కింద పడిపోవడం, ప్రియా ప్రెస్ చేశాక బజర్ సౌండ్ వచ్చిందనమాట. ఇంకా అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. బట్ స్టిల్ ఫైనల్‌గా అయితే శ్రీజ వచ్చేసి ప్రియాకే అన్నట్లు చెప్పింది. కానీ ఇక్కడ మధ్యలో తనుజ గారు ఇన్వాల్వ్ అవ్వడం, సంజన గారు కూడా కొంచెం స్టాండ్ తీసుకొని అడిగారనమాట. నేను ఫస్ట్ పెట్టాను అనేసి. ఇంకా ప్రియ ఏమో ఇలాంటి విషయంలో ఇంత స్టాండ్ తీసుకొని, ఇంత ఇష్యూ జరిగాక నేను వెళ్ళను, నాకు అవసరం లేదు అన్నట్లు ఎళ్లి కూర్చున్నారు. బట్ స్టిల్ అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ తర్వాత లోపలికెళ్ళాక కూడా ఇంకా ప్రియ ఏడుస్తుంది. పవన్ కళ్యాణ్ తెలిసిందేగా ఓదార్పు వీరుడు. సో ఓదారుస్తున్నాడనమాట. మధ్యలో ఇంకా శ్రీజ వెళ్ళింది. ఏదో వాళ్ళిద్దరి మధ్య ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో కొన్ని మాటలనుకున్నారు. ఇంకా ప్రియా వచ్చేసి తూ అనడం. శ్రీజ ఏమో అదే మాట నేనంటే ఎలా ఉంటదో ఊహించుకో అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే సంచాలక్‌గా నేను ప్రియాకే డెసిషన్ ఇస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పేసింది. ఇంగ లైట్స్ ఆఫ్ అయిపోయాయి. మీరు ఎర్లీ మార్నింగ్ రోజు గమనించాల్సిందేంటంటే, రాము రాతోడు ఎందులో కనిపించట్లేదు, యాక్టివ్‌గా ఉండట్లేదు అని అంటున్నారు కదా! బాగా గమనించండి. రోజు మార్నింగ్ సాంగ్‌లో ఖచ్చితంగా రాము రాథోడ్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇది మాత్రం నాకు బా నచ్చింది. మేబీ తను సింగర్ కాబట్టి అండ్ డాన్స్ కూడా చేస్తాడు కాబట్టి, ఎర్లీ మార్నింగ్ అంటే నిద్ర మత్తులో ఉన్నా, ఎట్లున్నా గూడా చాలా యాక్టివ్‌గా పెర్ఫార్మ్ చేస్తాడనమాట. దాని తర్వాత ఇంక మనకు సంజనాకేంటంటే ఏదో ఒకటి హౌస్‌లో ఏదో ఒకటి చేసి కొంచెం ఎంటర్‌టైన్ చేయాలి అన్నట్లు సంజన గారు అండ్ ఫ్లోరా గారు కూర్చొని డిస్కస్ చేస్తున్నారనమాట. కొత్తగా వచ్చింది కదా కాఫీ పౌడర్ దాన్ని దొంగిలిద్దాం, దాచిపెడదాం అన్నట్లు డిస్కస్ చేసుకున్నారు. ఇంకా ఫ్లోరా గారు లోపలికెళ్ళి తనుజ ఎక్కడ పెడుతుందో అది ఇది చూసుకొని దొంగలాగా అటు ఇటు చూసేసి ఆ టైంలో ఇమాన్యుయల్ కూడా అక్కడే ఉన్నాడు. బట్ ఇమాన్యుయల్ అంత అబ్జర్వ్ చేయలేదనమాట. తనేదో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ తనేదో తన పనిలో తను ఉండిపోయాడు. ఇంక ఫ్లోరా గారేమో ఆ కాఫీ పౌడర్ తీసుకొని దాచిపెట్టేసి వచ్చేసింది సైలెంట్‌గా. ఇంగ అక్కడికొచ్చాక హరీష్ గారు కిచెన్‌లో వంట వండుతున్నారు. అక్కడ ఇంకా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందనమాట మళ్ళీ. అంటే నేను ఆర్గనైజ్డ్‌గా పెడుతున్నాను. ఇలా అవుతుంది, అలా అవుతుంది. ఇంకా అది ఇది అంటే తనుజ గారు చెప్పారు. ఇప్పుడు తక్కువ మంది ఉన్నారనే కదా మేము ఫ్లోరా గారిని హెల్పింగ్‌కి కూడా పంపించాం గదా! ఓనర్స్ నుంచి. యాక్చువల్‌గా ఓనర్స్ నుంచి పంపించకూడదు. బట్ స్టిల్ నేను పంపించాను గదా! అంటే ఆయన ఇంకా డెమాన్ పవన్‌కి చెప్తున్నాడనమాట. టెనెంట్స్ నుంచి ఎవరినన్నా లైక్ డబుల్ డ్యూటీ చేసే వాళ్ళని పంపించు. వాళ్ళు చేయకూడదంట గదా! మేమేమి సర్వెంట్స్ మధ్యలో సంజన గారు మాట్లాడుతున్నారు. కొంచెం ఓపిక ఉండాలి గదా! అది ఇది అని ఆమె నార్మల్‌గానే చెప్తుంది. ఈయన హరీష్ గారేమో ఇదేంటి మేమేమి ఇక్కడ సర్వెంట్స్ గాదు. జస్ట్ ఇవి రోల్స్ మాత్రమే అది ఇది అన్నారు. బట్ 2 వీక్స్ బ్యాక్ ముందు చూడండి. వీళ్ళు కూడా ఆ వర్క్స్ అన్నీ చేశారు. అప్పుడు వీళ్ళింత విసుక్కోలేదు కదా! తనుజ గారన్నట్లు చిన్న చిన్న వాటికి ఇష్యూస్ అయితే రైజ్ చేయలేదు. అంటే కాఫీ కప్ ఆడపెట్టి మర్చిపోవడం అది ఇది అనేసి. బట్ ఇక్కడేంటంటే సంజన గారు పెట్టిన ఒక వాటర్ బాటిల్ కోసం ఇదంతా స్టార్ట్ అయిందనమాట. ఇంగా ఆవిడ లేసి ఒక సెకండే పడుతుంది గదా! దీనికోసం ఎందుకింత ఆర్గ్యుమెంట్ జేయడం అది ఇదని అక్కడ అయ్యింది. సో, ఇంక తర్వాత వీళ్ళేం జేశారంటే ఓనర్స్ అందరూ డిస్కస్ చేసుకున్నారనమాట. అంటే అక్కడ కెప్టెన్ గూడా ఉన్నాడు డెమాన్ పవన్. సో, మనందరం ఒకే స్టాండ్ మీద తీసుకొని కావాలంటే ఇప్పుడు వర్క్ ఏదన్నా ఉంటే తనుజ గారినే అడుగుదాం. ఎందుకంటే హరీష్ గారిని ఏదడిగినా నేనేమన్నా వీళ్ళకి సర్వెంట్‌నా, నేను జేసి పెట్టాలనా అన్నట్లు ఫీల్ అవుతున్నాడనమాట. సో, అలా చేద్దామని డిసైడ్ అయ్యారు వాళ్ళైతే. నెక్స్ట్ ఏమవుతుందంటే పవన్ అండ్ సంజన అదే డిస్కస్ చేసుకున్నారనమాట. ఈ హౌస్ హోల్డ్ గురించి అంతా డిస్కస్ చేసుకొని అక్కడ గొడవైతే అప్పటికయిపోయింది. నెక్స్ట్ ఇంకా ముందు రోజు ఆల్రెడీ ప్రియా బజర్ ప్రెస్ చేసింది కదా! సో, ప్రియానైతే కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. అక్కడ ట్విస్ట్ ఏంటి అంటే సో, తనకిచ్చిన ఆప్షన్స్ ఏదైనా కూడా
ఆల్రెడీ మనకి బ్యాటరీ ఉండేదే 50%. ఆల్రెడీ 25 ఇమాన్యుయల్, తనుజ అయిపోయింది. ఇంకా 50% ఉంది. సో, బట్ తను చేసేది కూడా ఏం లేదు. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ 40 అండ్ 45 ఇచ్చారు. ఇంక తనేం చేయలేదు కదా! లాస్ట్‌కి లెటర్ అయితే సెలెక్ట్ చేసుకుంది. సో, ఇంకొచ్చేసింది. బ్యాటరీ 10%కి పడిపోయిందనమాట. ఇంకా సుమన్ అన్న నెక్స్ట్ బజర్ ప్రెస్ చేయడానికి సంజన గారు, సుమన్ అన్న వాళ్ళిద్దరే ఉన్నారు. అండ్ సంజన గారేంటంటే అది బెల్ మోగాక కూడా చాలా స్లోగా నడుస్తున్నారు. ఇంక సుమన్ అన్న ప్రెస్ చేసేసారు. సుమన్ అన్న అక్కడ కూడా ఇన్నోసెంట్ ఫేస్‌తో మీరంత చిన్నగొస్తే ఎలాగండి? కొంచెం రావాలి గదా! మనం అనుకున్నాం గదా! అనేసి అన్నాడు. ఇంక సంజన గారేమో కొంచెం ఎమోషనల్‌గానే ఉన్నారు. బట్ స్టిల్ ఇది నా డెసిషన్ అన్నా అది ఇది అని చెప్పేసి అయిపోయింది. ఆహ్, తర్వాత సుమన్ అన్ననైతే కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారనమాట. సో, కన్ఫెషన్ రూమ్‌కెళ్ళాక అక్కడ ఉన్నది 10%. చెప్పారు 40, 40, 45 ఇట్లా ఫోటో అయితే 40 మిగతావి 2 45 చెప్పారు. ఆడియో క్లిప్ కానీ, లెటర్ గాని. బట్ ఆల్రెడీ బ్యాటరీ 10% ఉంది కాబట్టి, అది పొందాలి అంటే బర్నీ గారు మనకి స్టార్టింగ్ ఎపిసోడ్‌లో ఇంట్రడక్షన్ దీంట్లో ఒక లాకెట్ ఏదో తెచ్చుకున్నారు. సో, ఆ సీక్రెట్ రివీల్ చేపిచ్చగలిగితే మీకు బ్యాటరీ పెరుగుతుంది. సో, మీకది పొందొచ్చు. ఆ లెటర్ గాని, మీరేది సెలెక్ట్ చేసుకుంటే అది పొందొచ్చు అన్నారు. అక్కడ సుమన్ గారు కొంచెం సంజన గారి గురించి కూడా ఆలోచించి ఎంత పెరుగుతుంది? ఇంకొకళ్ళకి కూడా ఛాన్స్ ఉండొచ్చా అని అడిగారు. బట్ బిగ్ బాస్ ఏమో అది కరెక్ట్‌గా చెప్పలేము. బట్ మీకు మాత్రం అందుతుంది అన్నట్లు చెప్పారు. ఇక సుమన్ గారైతే ఎంత ఇన్నోసెంట్‌గా బయటకొచ్చి బర్నీ గారిని ఇదన్నా ఇట్లా మీరు లాకర్ తెచ్చారు గదా! దాని సీక్రెట్ చెప్పారు అంటే బ్యాటరీ పెరుగుతుందంట అని జెప్పారు. బర్నీ గారు కొంచెం షాక్ అయ్యారు. బికాజ్ ఎందుకంటే ఆయన అనుకున్నదేంటంటే ఒక మంచి అకేషన్‌లో మేబీ ఆ పర్సన్స్ స్టేజ్ మీదకొచ్చినప్పుడు దాన్ని రివీల్ చేసి దాని గురించి చెప్పాలి అనుకున్నారు. కానీ ఇప్పుడేంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కదా! అండ్ ఇంకో క్వెషన్ గూడా అడిగారనమాట. సంజన గారికి గూడా యూజ్ అవుతుందా? ఓకే. వాళ్ళిద్దరికీ యూజ్ అయ్యేట్టుగా అంటే ఇది గూడా మంచి పర్పసే కదా! నేను చెప్తాను అన్నట్లు ఆయన యాక్సెప్ట్ చేశారు. సంజన గారు గూడా ఓపెన్ చేయొచ్చు కదా అన్నయ్య అన్నారు. ఇంక తెచ్చి అడిగారనమాట. అంటే కన్ఫెషన్ రూమ్‌లో చెప్పాలా? లేదంటే ఇక్కడ అంటే అందరి ముందు ఇట్లా రివీల్ చేయాలంట అన్నయ్య అని చెప్పాడు. సో, ఇంక బర్నీ గారు అది తెచ్చేసి చెప్పారు. ఇది ఏం లేదు. మీరనుకుంటున్నారు గదా! నేనేదో యాక్ట్ జేస్తున్నా, కోపం చూపిచ్చట్లేదు, సాఫ్ట్ కార్నర్‌లో ఉన్నాడు అది ఇది అనేసి నేనిట్లా మాటిచ్చొచ్చాను అనేసి చెప్తారు. అండ్ ఆ లాకెట్‌లో ఏంటంటే వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ గురువుగారి పేరు ఉంటుందనమాట. సో, అంతకు మించి ఏం లేదు. వాళ్ళు స్టేజ్ మీదకొచ్చినప్పుడు నేను రివీల్ చేయాలనుకున్నాను ఒక మంచి అకేషన్‌లో. బట్ ఇది గూడా ఒక మంచి అకేషన్ అనే అనుకుంటున్నా. బికాజ్ ఇద్దరికి ఒక ఫ్యామిలీ నుంచి న్యూస్ ఒస్తుంది. అలా వస్తే మాత్రం నాకు హ్యాపీ అన్నట్లు చెప్పారు. సో, ఇంక ఈయన లాకెట్ ఓపెన్ చేశారు కాబట్టి సుమన్ గారిని మళ్ళీ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. ఏంటి అంటే అక్కడ బ్యాటరీ పెరిగిందొచ్చేసి 50%. ఆల్రెడీ 10% ఉంది. సో, 40 పెరిగిందనమాట. 50కొచ్చింది. బట్ స్టిల్ ఆయనేమనుకున్నారంటే ఇందాక 10% ఉండింది కదా! ఇలా ఛాన్స్ వచ్చింది కదా! సో, అలానే సంజన గారికి గూడా ఛాన్స్ రావచ్చేమో అని ఇంకా ఫ్యామిలీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఫ్యామిలీ ఫోటో సెలెక్ట్ చేసుకొని బయటకొచ్చేసారు. అయితే బయటకొచ్చేసాక ఇంక మళ్ళీ ఫ్యామిలీ ఫోటో వస్తుంది గదా! వెళ్లి చూస్తే ఓన్లీ వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చిందనమాట. ఆయన సరే తీసుకెళ్లారు. అందరికి మా ఫాదర్ అని చెప్పి చూపిచ్చారు. అక్కడికి వెళ్లి బెడ్ దగ్గరికెళ్లి ఎంత ఇన్నోసెంట్‌గా, ఎంత క్యూట్‌గా చెప్పారంటే, "అదేంటి బిగ్ బాస్ ఫ్యామిలీ ఫోటో అన్నారు కదా! మా డ్యాడీ ఫోటో ఒకటే వచ్చింది" అన్నట్లు చెప్పారు. నాకైతే చాలా బా అనిపిచ్చింది. అండ్ తర్వాత కాన్వర్జేషన్ అనమాట. బర్నీ గారికి, సుమన్ శెట్టి గారికి. సుమన్ శెట్టి గారేంటంటే చిన్న పిల్లోడిలాగా ఆయన ఒళ్ళో కూర్చొని ఏదో డిస్కస్ చేశారు. ఇంక అక్కడితో అయిపోయిందనమాట. ఇంకేంటంటే ఏం చెప్పారు అంటే ఇంక అయిపోయింది. లైక్ ఇది అయిపోయింది అన్నట్లు చెప్పారు. ఇంకా అసలు సుమన్ శెట్టి గారైతే అంటే థాంక్‌ఫుల్‌నెస్‌ని ఎలా చెప్పాలో అర్థం గాక అంటే అంత పెద్ద సీక్రెట్‌ని రివీల్ చేశాడు గదా! అనైతే బర్నీ గారి కాళ్ళు మొక్కేసారనమాట. వద్దొద్దనేసి ఇంకా బర్నీ గారు హగ్ జేసుకున్నారు. ఇక్కడితో ఈ ఫ్యామిలీ ఎమోషన్ అయిపోయింది. మనమేమనుకున్నాం, సో ఇంక సంజన గారే ఉన్నారు కదా! సంజన గారికి గూడా ఛాన్స్ ఒస్తది అనుకున్నాం. బట్ బిగ్ బాస్ ఏంటంటే ఈ ప్రక్రియ ఇంతటితో అయిపోయింది అన్నారు. సో ఆవిడ కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. బట్ అంత ఎక్స్‌ప్రెస్ చేయలేదు. ఇంకేంటంటే బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చిందనమాట. బ్లాక్ సీడ్ వీళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు కదా! వీళ్ళ ముగ్గురిని పిలిచారు. రీతు గారు, ఫ్లోరా గారు అండ్ శ్రీజ గారు. సో, ఏంటి అంటే వాళ్ళు అది ఎక్స్‌చేంజ్ అంటే ఆ బ్లాక్ సీడ్ గుర్తేంటంటే ఇమ్యూనిటీ వస్తుందనమాట. లైక్ ఇప్పుడు ఈ వీక్‌లో నామినేషన్స్‌లో లేకుండా వాళ్ళు ఇది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు శ్రీజ ఆల్రెడీ నామినేషన్స్‌లో లేదు కదా! తను వీళ్ళు కూడా ఎవరినన్నా సేవ్ చేయొచ్చనమాట.
కాకపోతే దీనికొక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ అయితే ఖచ్చితంగా ఆడాల్సొస్తుంది. ఇక్కడ ఏంటి అంటే బిగ్ బాస్ ఎప్పుడైతే అంటే వేరే వాళ్ళకి గూడా ఇవ్వచ్చు అని చెప్పారో, అప్పుడు ప్రియాలో ఒక నవ్వనమాట. అంటే ఎలాగో శ్రీజ గెలిచేస్తదిలే, నాకిచ్చేస్తది అని ఫీల్ అయిందో మరి ఏమనుకుందో తెలీదు గానీ, అక్కడ నవ్వు చూస్తే అయితే నాకు అలాగే అనిపిచ్చింది. ఇంకా టాస్క్ జోన్ అంతా ఏర్పాటు చేసున్నారు. ఇంక సంజన గారిని సంచాలక్‌గా పెట్టారు. వీళ్ళు ముగ్గురు లోపలికైతే వెళ్లారు. ఏదో బాల్స్ లోపలికి వేస్తే అవి తెచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టేసి తర్వాత దాన్ని బాస్కెట్‌లోకి వెయ్యాలి అన్నట్లు చెప్పారు. సో, ఇంకా ఫస్ట్ బాల్ వేశారనమాట. మన రీతు, శ్రీజ ఎలా పోట్లాడుకున్నారంటే జల్లికట్టులో ఎట్లా పోట్లాడుకుంటారో అలా పోట్లాడుకున్నారనమాట. శ్రీజ ఏమో అక్కడికి చాలా గట్టి ఫైటే ఇచ్చింది. బట్ స్టిల్ ఫస్ట్ బాల్ ఏమో మన రీతు తెచ్చేసిందనమాట. ఇంకా నెక్స్ట్ సెకండ్ బాల్ వేశారు. సెకండ్ బాల్ వేశాక ఏం జరిగింది అంటే అక్కడేంటంటే ఫైట్ అనేది ఎక్కువ రీతుకి, శ్రీజకి మధ్యలోనే జరుగుతుందనమాట. సో, ఆ గ్యాప్‌లో మన ఫ్లోరా గారు ఒక బాల్ కొట్టేశారు. ఇంక తెచ్చేసారనమాట. ఇంక తర్వాత బిగ్ బాస్ అంటే ఫ్లోరా గారు అన్నారనమాట బయటకొచ్చాక బాల్ పెట్టేటప్పుడు కొంచెం ఎంకరేజ్ చేయండి అనేసి. ఇంక బిగ్ బాస్‌కి గూడా అర్థమైందేమో అంత మజా లేదనేసి ఇమ్మాన్యుయల్‌ని కామెంటరీ ఇయ్యమన్నారు. సో, ఇంక మన ఇమ్మాన్యుయల్ ఒక కామెడీ వేలో కామెంటరీ అయితే స్టార్ట్ చేసేసాడు. నెక్స్ట్ థర్డ్ బాల్, ఫోర్త్ బాల్ ఎంతో స్ట్రగుల్ అసలు. ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. బయట నుంచి సంచాలక్ చెప్తున్నారంటే హెడ్ జాగ్రత్త, అవి ఖచ్చితంగా వేర్ చెయ్యండి అని చెప్తూనే ఉన్నారు. బట్ థర్డ్ బాల్, ఫోర్త్ బాల్ కూడా రీతు తెచ్చేసింది. ఇంకా ఫిఫ్త్ బాల్ సేమ్ అంటే శ్రీజ ఏంటంటే ఇంకెలాగో ఫైట్ చేస్తున్నాను కదా, మేమిద్దరం లాక్ అయిపోతున్నాం, ఫ్లోరా గారి కన్నా బాల్ వెళ్తది అన్న ఉద్దేశంతో ఫ్లోరా గారు బాల్ తీసుకోండి, ఫ్లోరా గారు బాల్ తీసుకోండి అని ఫ్లోరా గారికి బాల్ ఇచ్చేసింది. ఫిఫ్త్ బాల్ ఏమో ఫ్లోరా గారు పెట్టేశారు. నెక్స్ట్ మళ్ళీ సిక్స్త్ బాల్ రీతు, సెవెంత్ బాల్ సేమ్ ఫ్లోరా గారికి అలా వచ్చేసిందనమాట. ఎయిత్ బాల్ ఏమో శ్రీజ. యాక్చువల్‌గా శ్రీజ అయితే చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందనే చెప్పాలి ఈ గేమ్‌లో. ఇంకా అసలు ఈ బాల్స్ వేస్తూ టాస్క్ మధ్యలో అయితే శ్రీజకి, రీతుకి ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పొచ్చనమాట. మధ్యలో ఇంకా నేనేం అట్లా మాట్లాడను, నీలాగా బూతులు మాట్లాడననడం, దానికి రీతు కొంచెం హర్ట్ అవ్వడం, రీతు కొన్ని మాటలు వదిలేయడం, అలా వాళ్ళ కాన్వర్జేషన్ జరిగింది. ఫైనల్‌గా బయటకైతే వచ్చేసారు. ఇంక చెప్పినట్లు సంజన గారేమో శ్రీజాది ఒక్క బాలే ఉంది అని చేతికి తగిలింది కదా, సో తన గేమ్ నుంచి వద్దు, వీళ్ళిద్దరు మాత్రమే, రీతువేమో 4 బాల్స్ ఉన్నాయి, ఫ్లోరా గారు 3 బాల్స్ ఉన్నాయన్నమాట. స్టార్ట్ అని చెప్పాక వాటిలో 3 బాల్స్ వేసిన వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది, సో వాళ్ళే విన్ అన్నట్లు చెప్పారు. కాకపోతే ఇంకా తనుజ గారు వీళ్ళేమో మీరే గేమ్ ఆడొద్దు అని ఎట్లా చెప్తారు, తనని డిసైడ్ అవ్వనివ్వండి అంటే, నేను సంచాలక్ కదమ్మా నేను చెప్తాను, ఎందుకు ఊరికే ఆర్గ్యూ చేస్తున్నారు అది ఇది అని సంజన గారు చెప్తారు. బట్ స్టిల్ సంజన గారు చెప్పింది ఒక పాయింట్ కరెక్ట్ అయినా కూడా, బట్ ఏమో తను ఊరికే ఆడుతుంది. 3 బాల్స్ వేస్తేనే విన్, ఆల్రెడీ తన దగ్గర ఉన్నది ఒక్క బాలే. సంజన గారు చెప్పిన పాయింట్ వ్యాలిడే, బట్ కానీ ఒకసారి శ్రీజని అడిగింటే బాగుండేది. ఇంకా శ్రీజ మధ్యలో వచ్చి నేను వేస్తాను అని చెప్పింది. ఓకేమా నువ్వు ఆడతానంటే నాకేం ప్రాబ్లం లేదు, వేసుకో అని చెప్పింది. ఇంకా బాల్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ రీతు బాలే పడిందనమాట ఒక బాల్ అయితే. ఇంకా నెక్స్ట్ ఎట్లో ఫ్లోరా గారు కొంచెం కష్టపడి 3 బాల్స్ అయితే ఫైనల్‌గా ఆవిడ వేసేసారనమాట. ఇమ్యూనిటీ గెలుచుకున్నారు. ఇంకేంటి అంటే అడిగారనమాట, హరీష్ గారు కూడా అక్కడ అడిగారనమాట, ఇమ్యూనిటీ గెలుచుకుంటే మీరు ఎవరికి ఇస్తారంటే ఐ విల్ యూజ్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పారు. అట్లీస్ట్ నాకు అనిపించింది ఇక్కడన్నా ఆవిడకి స్టాండ్ తీసుకున్నారు. సర్లే ఆవిడ అంటే కష్టపడి ఆడారు, ప్లస్ లక్ కూడా కొంచెం సహకరించింది. బికాజ్ ఏంటంటే రీతుకి, శ్రీజకి టఫ్ కాంపిటీషన్ పడడం వల్ల ఈమె కొంచెం బెనిఫిట్ అయిందనమాట. సో అలా ఫ్లోరా గారికి అయితే ఇమ్యూనిటీ వచ్చింది. అండ్ ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారనమాట. లైక్ మీరు ఈ వీక్ నామినేషన్ మీరు ఎవరికన్నా ఇవ్వాలనుకుంటున్నారా, మీరే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే నేనే యూజ్ చేసుకుంటానని చెప్పింది. సో ఇంక ఈ వీక్ ఆమె నామినేషన్స్ నుంచి అయితే లేదనమాట. ఇంక మనకు ఫైనల్‌గా ఉన్నది నామినేషన్స్‌లో ఎవరు, హరీష్ గారు, ప్రియా గారు, పవన్ కళ్యాణ్, రీతు అండ్ రాము రాథోడ్. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అయితే. నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ మనకి ఖచ్చితంగా అప్డేట్ చేస్తాము. మా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.